తండ్రి మరణం తరువాత రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ తల్లి ప్రోత్సాహంతోనే తాను సినీ రంగంలోకి ప్రవేశించానని ఆమె తెలిపింది. కన్నడలో హీరోయిన్గా 5 చిత్రాలు చేసిన తర్వాత తెలుగులో సీరియల్ హీరోయిన్గా రావడం ఒక తగ్గించుకున్న అడుగుగా భావించినప్పటికీ రాఘవేంద్రరావుగారి బ్యానర్కు ఉన్న విలువ దృష్ట్యా తాను సిరిసిరిమువ సీరియల్ను అంగీకరించానని వాసంతి స్పష్టం చేసింది. ఆయన నిర్మాణంలో ఏది వచ్చినా వదలనని, తన కెరీర్ దానినుంచే ప్రారంభమైందని, కాబట్టి దానిని కెరీర్కు మైనస్గా భావించనని అన్నారు. ఆ మధ్యకే రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన వాంటెడ్ పండుగాడ్ చిత్రంలో కూడా ఆమె నటించారు. తెలుగు తన మాతృభాష కావడం, హైదరాబాద్ తెలుగు పరిశ్రమలో తనకు సౌకర్యంగా ఉండటం వల్ల ఇప్పుడు తన దృష్టి పూర్తిగా తెలుగు పరిశ్రమపైనే ఉందని వాసంతి చెప్పుకొచ్చింది. ఇక ఈ ఇంటర్వ్యూలో సుడిగాలి సుధీర్ గురించి ప్రస్తావించినప్పుడు ఆయనకు ఉన్న భారీ అభిమానులు చూసి షాక్ అయ్యా అని తెలిపింది. ముఖ్యంగా లేడీస్లో ఆయనకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. టీవీ షోల్లో చూపించినట్టు ఆయన ప్లేబాయ్ కాదని, అతను చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాడని తెలిపింది వాసంతి. పవన్ కళ్యాణ్ తన అభిమాన నటుడని కూడా ఆమె వెల్లడించారు. తన కెరీర్లో ఎదురైన సవాళ్ల గురించి అడిగినప్పుడు